మోడీ పాలన దేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినదని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సంవత్సరం కాలం కావడంతో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సేవలు మరియు సాధించిన ఫలితాల గురించి గుంటూరు రాజేంద్ర నగర్లోని గొట్టిపాటి కళ్యాణ మండపంలో బీజేపీ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎన్డీఏ కూటమి 11 సంవత్సరాలలో ఒక అద్భుత పాలన చూశామని, మోడీ అంటే అభివృద్ధి మరియు సుపరిపాలన అంటూ కొనియాడారు. పేదల జీవితాల్లో అభివృద్ధి, మార్పు రావడం ఈ పాలనకు ఒక నిదర్శనమన్నారు. ప్రజల్లో మోడీ మీద నమ్మకం పెరిగిందని, భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఒక్క మోడీ వల్లే సాధ్యమవుతుందన్నారు. పరిపాలన ఒక సేవగా మార్చిన ఘనత ఒక మోడీకే చెల్లుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో పరిపాలన కుల మతాలుగా మారిపోతే దానంతటినీ ఒక చోటికి చేర్చిన ఘనత మోడీదే అంటూ కితాబిచ్చారు. దేశంలో 4 కోట్ల ఇల్లు పేదవారికి కట్టించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని, 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలలో 12 లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం కాగా నేడు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల నుండి 12 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తులు పెరిగాయన్నారు. మోడీ పాలనలో రహదారుల నిర్మాణాలు కూడా ఎక్కువగా జరిగాయన్నారు. ఒక సంవత్సరంలోనే 1,50,000 పరిశ్రమలు తీసుకొచ్చామని వెల్లడించారు. దేశీయ పెట్టుబడులను పెంచుతూ విదేశీయ పెట్టుబడులను ఆకర్షిస్తోంది మోడీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల అభివృద్ధి లిస్టులో 11వ స్థానం నుండి 4వ స్థానంలో నిలబెట్టిన ఘనత బీజేపీదేనని తెలిపారు. దేశాల రక్షణ వ్యవస్థను బలపరచడం, ఉగ్రవాదాన్ని అణిచివేయడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సరిగ్గా ఇవాళకి కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకునింది. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన ఈ దేశ రూపురేఖలను మార్చడంలో సఫలీకృతమైంది. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ సమాజంలో వచ్చిన మార్పులు, ప్రజల జీవితాల్లో వచ్చిన పరివర్తన, జరిగిన అభివృద్ధి, ఇవన్నీ చెప్పాలంటే కనీసం 1 రోజు పడుతుంది. కానీ పత్రికా సమావేశంలో అంత సమయం సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా ఈ 11 సంవత్సరాల ఒక ప్రజారంజక పారదర్శక పాలన గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ 11 సంవత్సరాల పాలనే ఒక అమృత కాలంగా మనం చూడాల్సింది. ఖచ్చితంగా ఈ దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ గారి 11 సంవత్సరాల పాలన సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ అభివృద్ధి, ఈ 11 సంవత్సరాలు దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే అభివృద్ధి, పరివర్తన, మార్పు, ఒక నమ్మకం. ఎక్కడ చూసినా ఇవాళ దేశంలో అభివృద్ధి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దేశ ప్రజల జీవితాల్లో, మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో పరివర్తన, మార్పు వచ్చింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ పేరుతో నరేంద్ర మోడీ గారు దాన్నే ఒక మంత్రంగా చేసుకుని సాగించిన పరిపాలన ఇవాళ ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచింది. ఇటువంటి నాయకత్వం ఈ దేశానికి అవసరము. మనం అందరం కలలు కంటున్న వికసిత భారత్ నిర్మాణం కావాలంటే, భారత్ మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలంటే
ఇటువంటి నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలందరూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని కూడా నాయకత్వం పట్ల, సమర్థ నాయకత్వం పట్ల ప్రకటిస్తున్నారు. దీనికన్నిటికీ కారణం ఏంటంటే, మోడీ గారు ఏదో ప్రధానమంత్రిగా కాకుండా ప్రజలకు తన సేవ చేయడానికి వచ్చిన ప్రధాన సేవకుడుగా తనను తాను ప్రజల ముందు ఆవిష్కరించుకున్నారు. పరిపాలనని ఒక కొత్త నిర్వచనం చెప్పి సేవగా మార్చారు. సేవ చేయడాన్ని ఒక సంస్కృతిగా ఈ దేశంలో మార్చారు. వీటి కారణంగానే ఇవాళ ప్రజల్లో ఆ విశ్వాసం కలిగింది. ముఖ్యంగా సమాజాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమాజం విడిపోతే వాటిని సరిచేస్తూ అంత్యోదయని ఒక నిజమైన నిర్వచనం చెప్తూ ఈ దేశంలో 4 కులాలు మాత్రమే ఉన్నాయి. అవి పేదలు, రైతులు, మహిళలు, యువకులు. వీరి జీవితాల్లో వెలుగులు నిండితే దేశం తనంతకు తానే అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వారు విశ్వసించారు. దాన్ని చేసి చూపిస్తున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందాలనే ఉద్దేశంతో వారు చేపట్టిన అనేక పథకాలు ఇవాళ ప్రజల జీవితంలో మార్పులు వచ్చాయి. తద్వారా ఈ 11 సంవత్సరాల్లో పేదరిక దేశంగా, ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిన భారత్లో 27 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ చెప్తూ ఉన్నాయి. 4 కోట్లకు పైగా పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టిన, 51 కోట్ల మందికి సురక్షా బీమా యోజన కలిగించిన, 29 కోట్ల మందికి జీవనజ్యోతి బీమా లబ్ధి చేకూర్చిన, 7 కోట్ల మందికి పైగా ఇవాళ అటల్ పెన్షన్ వర్తింపజేస్తున్న, 68 లక్షల వీధి వ్యాపారులకి స్వనిధి లబ్ధి చేకూరుస్తున్న, లేదా 55 కోట్ల మందికి జేబుల్లో ఖర్చు తగ్గించడం కోసం, అందరికీ ఒక నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వైద్య సహాయం దేశవ్యాప్తంగా ఎక్కడైనా పొందే అవకాశం కల్పించిన, ఇవన్నీ అదే ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చిన, ఇవన్నీ పేదరికం నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావడం కోసం చేసినవి. వ్యవసాయ రంగానికి ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడో 28,000 కోట్లు మాత్రమే పెట్టుబడి బడ్జెట్ ఉంటే దాన్ని ఇవాళ పెంచుతూ 5 రెట్లు పెంచి 1,38,000, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,38,000 బడ్జెట్గా మార్చారు. దాదాపు 90% సబ్సిడీ ఇస్తూ యూరియా, ఫాస్ఫేట్ని రైతులకు అందజేస్తున్నారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,00,000 కోట్ల కేటాయింపు చేయడం జరుగుతుంది. 32 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చిన, 7 కోట్ల రైతులకి కిసాన్ హెల్త్ కార్డులు ఇచ్చిన, లేదా 11 కోట్ల మందికి PM కిసాన్ నిధి ద్వారా పంట పెట్టుబడి సాయం ఇస్తున్నా, లేదా సమగ్ర పంటల బీమా పథకం తీసుకొచ్చి 1,76,000 కోట్లు ఇప్పటిదాకా క్లెయిమ్స్ కింద రైతులకు చెల్లించిన, లేదా సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద 50% సబ్సిడీతో యంత్ర పరికరాల, వ్యవసాయ పనిముట్లు రైతులకు అందజేసిన, ఇతరత్ర అనేక సబ్సిడీలలో రైతులకు సహాయం చేస్తున్న, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చి ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంగా, ఉత్పత్తి పెంచాలా, ఎగుమతులు పెంచాలనే లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా ఇవాళ రైతాంగం బాగుపడింది, వ్యవసాయ రంగం ఊపందుకుంది. మహిళా సాధికారత గురించి
నిరంతరం పరితపించే దేశ ప్రధాని 12 లక్షల మరుగుదొడ్లని, వ్యక్తిగత మరుగుదొడ్లని నిర్మించి అక్క చెల్లెల ఆత్మ గౌరవాన్ని నింపారు. 9,60,00,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 53 కోట్ల ముద్రా రుణాలు ఇస్తే దానికోసం 33 లక్షల కోట్లు ఖర్చు పెడితే దాంట్లో దాదాపు 69% మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ రకంగా మహిళా సాధికారత కోసం పాటుపడుతూనే ఇవాళ నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా కానీ, అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా కానీ లక్షల కోట్లు స్వయం సహాయక బృందాలకి అందజేస్తూ వారికి ఒక స్వయం ఉపాధి కల్పించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. నిజంగా మహిళా సాధికారత సాధించాలంటే కేవలం ఈ పథకాల లబ్ధి చేకూర్చడం మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాదు, వారికి రాజకీయ అధికారం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 33% కొన్ని దశాబ్దాలుగా మురిగిపోతున్న ఈ చట్టాన్ని వెలుగులో తీసుకొచ్చి బిల్లును వెలుగులో తీసుకొచ్చి చట్టం చేసి వాళ్ళ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక యువకులకైతే అనేక రకాలైన కార్యక్రమ అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్తో వాళ్ళు తీసుకొచ్చిన కార్యక్రమాల కారణంగా ఈ దేశంలో ఉంటున్న 80 కోట్ల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అది స్టాండప్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, లేదా మేక్ ఇన్ ఇండియా కానీ, లేదా డిజిటల్ ఇండియా కానీ, లేదా స్కిల్ ఇండియా లాంటి అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల, లేదా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కానీ, లేదా దీన్ దయాళ్ కౌశల్ వికాస్ యోజన కానీ, ఇటువంటి పథకాలు తీసుకొచ్చి అత్యధిక శాతంలో సబ్సిడీలు ఇచ్చి 10 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యం కలిగించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం, స్టార్టప్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం. ఈ కారణంగా కేవలం 300 ఉన్న స్టార్టప్స్ ఇవాళ 1,70,000కి వెళ్ళాయి. దాంట్లో 125 ఒక్కొక్క స్టార్టప్ విలువ $1 బిలియన్ అంటే 88,600 కోట్ల వాల్యుయేషన్తో ఇవాళ 125 స్టార్టప్స్ కూడా వచ్చాయి. ఈ పబ్లిక్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడం కారణంగా కొత్త పరిశ్రమలను ఇవాళ కండక్టర్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. మనమే చిప్ డిజైన్ తెచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ దేశంలో సోలార్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, ఫార్మా సెక్టర్ మీద దృష్టి పెట్టడం కారణంగా ఇవాళ 1,69,000 కోట్లు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద పరిశ్రమలకు ఇస్తే తద్వారా 5,35,000 ఎగుమతులు పెరిగాయి. దాదాపు 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ దేశంలో యువతకు కలిగాయి. యువతని ప్రధానంగా చూసుకుంటూ వారి సాధికారత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మధ్యతరగతి కోసం అనేక రకాలైన, అది వందే భారత్ కావచ్చు, లేదా 2.5 లక్ష మాత్రమే ఆదాయ పన్ను పరిమితి ఉంటే దాని కాస్త 12,75,000కి తీసుకెళ్ళడం వల్ల మధ్యతరగతి కుటుంబంలో ఇవాళ వెలుగులు నిండే పరిస్థితి ఉంది. సూర్యఘర్ లాంటి పథకం తీసుకురావడం వల్ల ఇవాళ వినియోగదారుని ఉత్పత్తిదారుగా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దానివల్ల రైతాంగం కానీ, మధ్యతరగతి కుటుంబీకులు పెద్ద ఎత్తున లాభపడతారు. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజల్లో నమ్మకం కలగడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇదే నెలకొని ఉంటే పాలన పట్ల ఒక నమ్మకాన్ని, నాయకత్వం పట్ల ఒక విశ్వాసాన్ని ప్రజల్లో నరేంద్ర మోడీ గారు నింపగలిగారు. ఒక ఆత్మనిర్భర్ భారత్ వైపు, ఒక నవ భారతం వైపు ఈ దేశాన్ని, ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ 145 కోట్ల ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ ఇవాళ ముందుకు తీసుకెళ్లారు. ఏది సాధించలేం, మన వల్ల ఏమి కాదు అన్న స్థాయి నుంచి ఇవాళ ఏదైనా చేయగలం, మోడీ హైతో ముమ్కిన్ హై, మోడీ ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే భావన ఇవాళ దేశ ప్రజల్లో కలిగింది. దాని కారణంగానే మనం ఏ ప్రపంచంలో ఏ దేశం చేయలేని పనిని
చంద్రమండలంలో దక్షిణ ధ్రువంలో శాటిలైట్ని దించగలిగాం. సాంకేతిక పరంగా అనేక రకాలైన విజయాల్ని సాధించాం. 17కు పైగా పేటెంట్లు సాధించాం. ఇవాళ మనం యూపీఐలు కానీ మన టెక్నాలజీ వైపు ప్రపంచం కూడా విస్తుపోయి చూసేలాంటి పరిస్థితి ఇవాళ ఏ రకంగా వీటిని సాధిస్తున్నారు. జన్ధన్ యోజన పట్ల ప్రపంచ దేశాలు దీన్ని ఒక కేస్ స్టడీలాగా చేసుకొని ముందుకెళ్తున్నామంటే ఈ టెక్నాలజీని అనుసంధానంగా పరిపాలనకు అనుసంధానం చేసి ప్రజల జీవితాల్లో ఏ రకంగా మార్పు తెస్తున్నామనేది ఇవాళ ప్రపంచం చూస్తూ ఉంది. మరి ప్రజలు విశ్వాసం కలగడానికి మరొక కారణం ఏంటంటే అవినీతి కూపంలో మరి 11 సంవత్సరాల క్రితం కూరుకుపోయి ఉంటే ఈ దేశం కేవలం 10 సంవత్సరాల యూపీఏ పాలనలోనే కోల్ స్కామ్ కానీ 2G స్పెక్ట్రమ్ స్కామ్ కానీ లేదా కామన్వెల్త్ స్కామ్ కానీ ఇట్లాంటి అనేక రకాల స్కామ్లు జరిగి 12 లక్షల కోట్ల ప్రజాధనం లూటీ అయితే ఈ 11 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఒక పారదర్శకమైన పాలన నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజల్లో నాయకత్వం పట్ల విశ్వాసం పెరిగింది. పేదరిక దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం దగ్గర నుంచి కేవలం కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్గా ఉంటే ఇవాళ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్గా మనం మార్పు చేసుకోగలిగాం దేశాన్ని. ఇవాళ దిగుమతుల నుంచి ఎగుమతుల దేశంగా $835 బిలియన్ ఇవాళ ఎగుమతులు చేసుకోగలిగాం. $835 బిలియన్ ఎగుమతులు ఇవాళ మన దేశం నుంచి జరుగుతున్నాయి. కేవలం ప్రాసెస్డ్ ఫుడ్ నుంచే $4.9 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇది 4 లక్షల నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 232 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగి ఇవాళ ఉత్పత్తులు కూడా ఎగుమతులు కూడా 9% పైగా పోయాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇస్తున్న ప్రోత్సాహకారంగా ఇవాళ 11 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు బయట దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. ఇవాళ స్థానికంగా మనం తయారు చేసిన ఉత్పత్తుల పట్ల ప్రపంచ దేశాలు మన వైపు చూసే పరిస్థితి. మొబైల్ ఫోన్లు అంటే 2వ స్థానంలో మనం ఉంటున్నాం. ఆక్వాకు సంబంధించిన ఎగుమతులు ప్రపంచంలోని మొదటి స్థానంలో భారతదేశం ఉంటుంది. పాల ఎగుమతుల్లో, పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో 2వ స్థానంలో ప్రపంచంలో ఉన్నాం. ఈ రకంగా దేశీయంగా ఉత్పత్తిని పెంచుతూనే వాటిని విదేశాలకు ఎగుమతులు చేస్తూ సంపద సృష్టిని ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతోంది. కాబట్టి ప్రజల్లో ఆ నమ్మకం, నాయకత్వం పట్ల నమ్మకం జరిగింది. ఒక ఆత్మ నిర్భర్ దేశాన్ని ఇవాళ నిర్మాణం జరుగుతూ ఉంది. అందుకే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ప్రత్యేకంగా చూడడం, గౌరవించడం ఇవాళ జరుగుతున్న దానికి కారణం కూడా ఇదే అని మనం గమనించాలి. సంపద సృష్టి అన్నప్పుడు ప్రజలకి, పేదలకి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇవాళ 11 సంవత్సరాల కాలంలో 111 లక్షల కోట్ల గతిశక్తి కింద, PM గతిశక్తి కింద పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 11.5 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం చేస్తూ ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. తద్వారా 59,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. 32,000 కిలోమీటర్ల రైల్వేల నిర్మాణం జరిగింది. 3,69,000 కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాలకి ఇవాళ రహదారి సౌకర్యం కలిగింది. 500 జనాభా మించిన ప్రతి హ్యాబిటేషన్కి 99 హ్యాబిటేషన్లకు ఇవాళ రహదారి నిర్మాణం చేసి గ్రామాల ఆర్థిక పరిపుష్టికి కూడా ఈ మౌలిక సదుపాయాల మీద పెడుతున్న పెట్టుబడి కారణంగా దోహదం చేస్తూ ఉంది. ఇది కాకుండా పరిశ్రమలు, పెట్టుబడులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎగుమతులు పెంచాలి, సంపద సృష్టించాలంటే పరిశ్రమలు చాలా ముఖ్య భూమిక వహిస్తాయి. దానికోసం కోవిడ్ సమయంలో MSMEల మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2,70,000 కోట్లు ఎమర్జెన్సీ లింక్డ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద MSMEలకు సహకారం అందించిన, ముద్రాలకి నేను చెప్పినట్లుగా 33 లక్షల కోట్ల సహకారం అందిస్తున్నా. ఇవాళ కార్పొరేట్ ట్యాక్స్ని 28% నుంచి 15% తగ్గించడం కారణంగా
గత సంవత్సరంలోనే 1,80,000 కంపెనీలు కొత్తగా రిజిస్టర్, ఒక్క సంవత్సరంలోనే 1,80,000 కంపెనీలు కొత్తగా రిజిస్టర్ అయ్యారంటే ఈ ప్రభుత్వం పరిశ్రమల మీద, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద, తద్వారా సంపద సృష్టి మీద ప్రత్యేక దృష్టి పెట్టిందనే దానికి ఒక తార్కాణం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఎక్కడో 142వ స్థానంలో ఉంటే దాన్ని ఇవాళ 63వ స్థానానికి తీసుకురాగలిగాం. పరిశ్రమ వర్గాల్లో పారిశ్రామిక పెట్టుబడుల్లో కూడా మన నమ్మకం పెంచగలిగాం. కాబట్టి ఇవాళ దేశీయంగా పెట్టుబడులు రావడమే కాకుండా విదేశాల నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా $1 ట్రిలియన్ అంటే 100 లక్షల కోట్లు గత 11 సంవత్సరాల్లో మన దేశంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. $1 ట్రిలియన్ పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి వచ్చింది. దేశీయం కూడా పెద్ద ఎత్తున మనం పెడుతున్నాం. ఇవాళ మనం చూసాం, మన రాష్ట్రం కూడా ఒక ఉదాహరణ. గ్రీన్ ఎనర్జీలో ఒక ఎన్టీపీసీనే 1,85,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దానికి ప్రధానమంత్రి గారు వచ్చి ఫిబ్రవరి నెలలో భూమి పూజ కూడా చేశారు. బీపీసీఎల్ కూడా మన రాష్ట్రంలో 8,500 కోట్లు పెట్టుబడులు. అంటే దేశీయంగా పెట్టుబడులు పెంచుతూ మళ్ళీ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం వల్ల ఇవాళ దేశ స్వరూపం మారుతూ ఉంది. దాని కారణంగానే అన్నిటికన్నా ప్రధానంగా మనం ఈ సంపద సృష్టికి కొలమానం ఏంటి, కొలబద్ద ఏంటి? దేశం 11వ స్థానంలో ఉండి పేదరికంలో కునారిల్లిపోతున్న నేపథ్యంలో కోవిడ్ లాంటి ఒక పెను సవాల్ మన ముందర నిలిచినా కూడా ఒక సమర్థ నాయకత్వం, దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకొని కూడా ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రస్ట్ డెఫిసిట్ ఉన్న నేపథ్యంలో తన సమర్థ నాయకత్వం కారణంగా ఇవాళ దేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి నిలబెట్టడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా మనతో పోటీ పడిన విధంగా ఇవాళ 6.5 నుంచి 6.8 అభివృద్ధి శాతాన్ని మనం రిజిస్టర్ చేస్తున్నాం. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఇతర దేశాల్లో 7 నుంచి 9% ఉంటే మన దేశంలో 5% కట్టడి చేయగలుగుతున్నాం. ఇవన్నీ ప్రజల్లో విశ్వాసం ఇవాళ నింపడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, బోల్డ్ డెసిషన్స్ అంటే చిరునామాగా నరేంద్ర మోడీ గారు వాళ్ళు నిలిచారు. మీరు ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం కానీ, దాని కారణంగానే 70 సంవత్సరాలుగా ఇంకా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రావణ కాష్టంలా కాలుతూ ఈ దేశంలో అనేక చోట్ల ఉగ్రవాద దాడులు జరుగుతుంటే ఆ అసమానతలను తగ్గించి ఉగ్రవాదాన్ని ముక్కుతాడేసి కట్టడి చేయడం కోసం చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ముస్లిం సమాజంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడం కోసం ట్రిపుల్ తలాక్ లాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. వక్ఫ్ ఆస్తులు కేవలం కొంతమంది చేతుల్లో ఉండి 85% పేదరికంలో మగ్గుతున్న ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంటే ఇవాళ దాన్ని సరిచేయడం కోసం వక్ఫ్ రద్దు చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 33% రిజర్వేషన్లు అయినా మహిళలకి, లేదా 1931 తర్వాత ఏనాడు బీసీల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు కుల గణన చేయకపోతే ఇవాళ చట్టం చేసి బీసీ కులగణన చేసి బీసీల బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎన్సీబీసీకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా చట్టభద్రత కల్పించడం వల్ల, రాజ్యాంగ భద్రత కల్పించడం వల్ల 600 కులాలకు అదనంగా కూడా లబ్ధి జరగబోతోంది. గతంలో కాకా కల్కర్ని కానీ, బీపీ మండల్ కమిషన్ని కానీ వాళ్ళ రికమెండేషన్ని ఇవాళ మోడీ గారి ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చి అండగా నిలబడుతోంది. ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ధైర్యం కలిగిన నాయకత్వం కావాలి. ప్రధానంగా దేశ రక్షణ గురించి, దేశ రక్షణ గతంలో సామర్థ్యం కలిగిన సైనికులు ఉన్నప్పటికీ, దేశభక్తితో దేశ రక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ ఒక నాయకత్వం లేని కారణంగా దేశ రక్షణ గాలిలో దీపంలా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితులు మారాయి. ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా సరైన సమాధానం గతంలో చెప్పేవాళ్ళం కాదు. ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో ఉగ్రవాదాన్ని
పూర్తిగా ఇతర ప్రాంతాల్లో కట్టడి చేయడమే కాకుండా ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో సామాన్య పరిస్థితులు తీసుకురావడం కాకుండా అక్కడ పారిశ్రామిక వృద్ధి జరగడమే కాకుండా రాళ్ళు మాత్రమే రువ్వుకునే ఆ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించడమే కాకుండా యూరి లాంటి సంఘటన లేదా పుల్వామా లాంటి సంఘటన జరిగితే సర్జికల్ స్ట్రైక్తో ఎయిర్ స్ట్రైక్తో సరిగ్గా సమాధానం చెప్పి ఉగ్రవాదాన్ని మన దేశంలో ప్రేరేపిస్తున్న ఊతమిస్తున్న దేశానికి సరైన సమాధానం చెప్తూనే ప్రపంచ దేశాలకు కూడా మన సమైక్యత సమగ్రత సార్వభౌమాధికారానికి ఎటువంటి ఆటంకం కలిగినా సహించమని ఒక స్పష్టమైన సందేశాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. సింధూరు విషయంలో కూడా అత్యంత ప్రెసిషన్తో మనం ప్రతీకారం తీర్చుకున్న తీరు ప్రపంచ దేశాలని అబ్బురపరుస్తూ ఉంది. అమాయక ప్రాణాలని ఉగ్రవాదులు వచ్చి ప్రాణాలు మూటగట్టుకుంటే మన దేశం నుంచి కేవలం 24 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రవాద శిబిరాల్లో కానీ శిక్షణా శిబిరాల్లో కానీ లేదా వారికి ముఖ్యమైన సైనిక శిబిరాల్లో కానీ దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తూ అత్యంత ప్రెసిషన్తో మీరు 1 మీటర్ రేంజ్లో కొట్టాలంటే ఆ మీటర్ రేంజ్లోనూ అత్యంత ప్రెసిషన్తో ఒక్కరంటే ఒక్క సామాన్య పౌరునికి చిన్న ఘాటు కూడా కాకుండా మనం చేసిన దాడులు ఇవాళ ప్రపంచం విస్తుపోయేలాగా ఉంది. ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలు, మన నాయకత్వం, ఇది ముఖ్యంగా మన సైనిక బలంకున్న రిజాల్వ్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకు తెలిసింది. అదే సమయంలో ఈ బ్లాక్మెయిల్లకు బ్లాక్మెయిల్లకు లొంగకుండా ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రహ్మోస్ 400 కానీ S-400 కానీ లేదా బ్రహ్మోస్ కానీ అగ్ని కానీ లేదా విక్రాంత్ విమాన నౌక కానీ ఇటువంటిని ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థులు మన దేశం మీద దాడిని పటిష్టంగా మనం ఎదుర్కొంటున్నాం. ఇది కూడా ప్రపంచ దేశాలని స్థానికంగా దేశీయంగా మేక్ ఇన్ ఇండియాకు ఇవాళ ప్రాముఖ్యత ఇచ్చి చేసుకున్న దాన్ని ఇవాళ ప్రపంచ దేశాలు మా దేశానికి కూడా ఎగుమతులు చేయండి అని అడిగే పరిస్థితి ఇవాళ వచ్చింది. అదే కాకుండా అంతర్గత భద్రత పట్ల కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలిజం ఏదైతే ఉందో దాన్ని 85% తగ్గించేశారు. 2010లో 790 మంది సివిలియన్లు చనిపోతే గత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 120కి తగ్గింది. 370 ప్రభుత్వ ఆస్తులు నక్సలైట్లు ధ్వంసం చేస్తే గత సంవత్సరం అది కాస్త 24కు తగ్గింది. ఇవాళ మాకు ప్రాణభిక్ష పెట్టండి, ఇన్నాళ్ళు వర్గ పోరాటం పేరుతో శత్రు నిర్మూలన పేరుతో తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారిని భౌతికంగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న నక్సలైట్లు ఇవాళ రెడ్ కారిడార్ పేరుతో నేపాల్ దగ్గర నుంచి కేరళ దాకా విధ్వంసం సృష్టించిన వాళ్ళు, అభివృద్ధి నిరోధకులుగా నిలిచిన వాళ్ళు, ఈ గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వం చేరుతున్న అత్యంత ధైర్యంగా చేస్తున్న పనుల కారణంగా భిక్ష పెట్టండి అని వేరుకునే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఇవాళ వాళ్ళకి పౌర హక్కుల గురించి గుర్తొస్తున్నాయి. ఇవి కాకుండా ఒక దౌత్యనీతి, ఒక నాన్ అలైన్డ్ మూమెంట్ నుంచి మల్టీ అలైన్డ్ మూమెంట్కి తీసుకెళ్ళి ఒక అత్యుత్తమైన దౌత్యనీతి, దౌత్య సంబంధాలు ఇతర దేశాలతో నెరుపుతున్న కారణంగా ఇవాళ మనం ఏ పని చేసినా కూడా పాకిస్తాన్ లాంటి ఒక ఇస్లామిక్ దేశం మీద దాడి చేస్తుంటే ఇతర ఇస్లామిక్ దేశాలైన గల్ఫ్ దేశాలు కానీ యుఏఈ కానీ లేదంటే ఇతర దేశాలు ఒక చైనాను వదిలిస్తే మిగతా అన్ని దేశాలు కూడా మనకు మద్దతు పలికే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. యూరోపియన్ దేశాల దగ్గర నుంచి ఆ దౌత్యనీతి కారణంగానే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే మిగతా దేశాలు అడ్వైజరీ వదిలేసి మీరు వెనక్కి వచ్చేయండి అని అడ్వైజరీ మాత్రం ఇస్తే మనకు సమర్థవంతమైన నాయకత్వం 2 దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి ప్రత్యేకంగా విమానాలను పంపించి 23,000 మంది విద్యార్థులు మన దేశాన్ని ఒక్కరికి కూడా వచ్చిన గాయం కాకుండా తీసుకొచ్చిన ఉదంతాలు మనకు తెలుసు. అది ఇవాళ ప్రపంచంలోనే ఇటువంటిది దౌత్యవేత్త లేడు, ఇతర దౌత్య సంబంధాలు కలిగిన దేశం లేదనే విధంగా కూడా మన పరిపాలన సాగుతోంది. దాని కారణంగానే ఇవాళ సామాన్య ప్రజల్లో కానీ, పేద ప్రజల్లో కానీ, మహిళల్లో కానీ, వ్యవసాయంలో కానీ, యువతుల్లో కానీ, యువకుల్లో కానీ, మేధావుల్లో కానీ ఒక నాయకత్వం పట్ల విశ్వాసం నిండింది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల విశ్వాసం మాత్రమే కాకుండా
దేశ ప్రజల విశ్వాసం కాకుండా ప్రపంచ దేశాల గౌరవాన్ని కూడా దేశ ప్రధాని పొందడం భారతీయులుగా, కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, ఎన్డీఏ కార్యకర్తలుగా మాకు మాత్రమే కాదు, భారతీయులుగా 145 కోట్ల మంది ప్రజలకు కూడా గర్వకారణంగా మనం భావించే పరిస్థితి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు వేసిన పునాదులు చాలా విజన్తో, దార్శనికతో 2047 నాటికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని రేపటి గురించి ఆలోచించి, ఈ రోజు గురించి రేపటి గురించి కాకుండా భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించి మనం స్వాతంత్రం పూర్తి చేసుకున్న తరుణంలో, 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే తరుణంలో 2047 నాటికి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ఆర్థిక ప్రగతి సాధించి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని $18,000 పెంచి ఒక వికసిత్ భారత్ నిర్మాణాన్ని చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 1 లేదా 2వ స్థానానికి తీసుకెళ్ళి ఈ దేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా ప్రపంచం ముందు ఆవిష్కరించడానికి నరేంద్ర మోడీ గారు వారు ఒక సంకల్పంతో ఉన్నారు. అటువంటి నాయకత్వం పట్ల దేశం గర్విస్తూ ఉంది. ఈ 11 సంవత్సరాల పాలన ఇంత జనరంజకంగా, ప్రజారంజకంగా ఉంటే రాబోయే పాలన కూడా మరింత బాగుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కూడా గత 5 సంవత్సరాల్లో విధ్వంసకర పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఇరుక్కుంటే వెంటిలేటర్లో ఉంటున్న రాష్ట్రాన్ని యాక్షన్ అందించి వాళ్ళ ఆదుకునే ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అదే చేస్తున్నారు. అదే విషయాన్ని పదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సంవత్సరంలోనే అనేక నిర్ణయాలు తీసుకొని ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా కూడా ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సామాజిక పెన్షన్లు ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, దీపం పథకం కానీ, లేదా ఇవాళ దాదాపు 8,600 కోట్లతో ఇవాళ పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభించడం కానీ ఇవాళ జరుగుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి పెట్టుబడులు సంవత్సర కాలంలో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 8.5 లక్షల మందికి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగలిగాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. మన ఎకనామిక్ కారిడార్లో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కేవలం దేశం నుంచి కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా రాష్ట్రానికి అభివృద్ధి, ఆ రకమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కల్పించగలిగారు రాష్ట్రం పెట్టుబడిదారులు. కాబట్టి మార్పు వస్తూ ఉంది. సంవత్సర కాలంలో అనుకున్న దానికన్నా ఎక్కువ చేసి చూపించారు. ఈ ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకుంటూనే ఇవాళ ఆర్థిక ప్రగతి వైపు రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అన్నీ ఉన్నాయి. పోలవరానికి గతంలో 15,500 కోట్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు అదనంగా 12,500, మొత్తం 28,000 కోట్లు. డాఫ్రమ్ వాళ్ళకి 980 కోట్లు కొట్టకపోతుంటే చూద్దాం చూసి ఫిడేల్ వాయిస్తున్న వాళ్ళు ఇవాళ మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నారు. దానికి 980 కోట్లు. అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఏడీబీ కింద రుణం వస్తుంటే దాన్ని సవరిన్ గ్యారంటీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తూ 15,000 కోట్లని గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ, 11,000 కోట్లని మళ్ళా అడుకొని రుణం రూపంలో కానీ, లేదా విశాఖ ఉక్కుని మళ్ళీ నిలబెట్టడం కోసం 11,500 కోట్లు కానీ, లేదా ఒకే రోజు ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో 2,10,000 కోట్ల వివిధ పెట్టుబడుల కార్యక్రమాల, అభివృద్ధి కార్యక్రమాలకి వస్తున్న పెట్టుబడులకు భూమి పూజ చేయడం కానీ ఈ రాష్ట్ర దశని మార్చిపోతున్నాయి. పైన కింద 2 ఎన్డీఏ ప్రభుత్వాలు వస్తే మార్పు అనేది చాలా తొందరలో కనిపిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పైన ఒక దార్శనికత, సమర్థక నాయకత్వం ఉంది. రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కలిసి దేశం ముందుకు ఎలాగూ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే స్వర్ణాంధ్ర, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం గురించి రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారో అది కూడా జరిగి తీరుతుంది. ప్రజల ఆశీర్వాదం ఇలాగే ఉండాలని 11 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవాళ అదే కొనసాగించాలని, 1 సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి గత పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది,
ఇంకా ఒక సంవత్సరంలో చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసి చూపించడం జరిగింది. రాబోయే పాలన 4 సంవత్సరాల పాలన మరింత ఆశాజనకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ ఆశీర్వాదాన్ని కొనసాగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని కూడా కోరుతున్నాను. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ స్టేజ్లో ఉంటుందంటే ఏపీలో ఫుల్ఫెడ్జ్డ్గా ఇంతకుముందులాగా ఆరోగ్యశ్రీ కార్డు లాగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇంటింటికి వెళ్ళాయా లేదా? సార్ 2 రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డులు అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1,43,00,000 కుటుంబాలకి రాష్ట్రంలో ఉన్నాయి. మీరు చెప్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటారు. దాని కింద 61 లక్షల కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 70 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ కూడా వయో ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరుగుతోంది. దాని లబ్ధిదారులు దేశవ్యాప్తంగా 6 కోట్లు ఉంటే మన రాష్ట్రంలో 26 లక్షల మంది ఉంటున్నారు. 61 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నాయి. ఈ వయో 70 ఏళ్ళు దాటిన వాళ్ళకందరికీ కూడా అనేక చోట్ల, ఎందుకంటే చాలామందిలో అవగాహన లేదు, అవగాహన కల్పిస్తూ 70 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఈ కార్డు పొందడానికి అవకాశం ఉంది. తద్వారా అదనంగా కుటుంబానికి లభిస్తున్న 5 లక్షల వైద్య సాయానికి అదనంగా మరి 5 లక్షలు వైద్య సాయం పొందడానికి, ఎందుకంటే వయోభారం కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచించి కుటుంబంలో సభ్యులు కొంతమంది చూసుకోకపోవచ్చు, కాబట్టి దాన్ని సరిచేయడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. మేము ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ పేరు మారి ఎన్టీఆర్ వైద్య సేవ అయింది. ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగుతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఒక హైబ్రిడ్ మోడ్లో తీసుకొస్తున్నాం. హైబ్రిడ్ మోడ్ అంటే ఈ 1,43,00,000 కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు మరొక 20 లక్షల కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, ఏపీఎల్ ఫ్యామిలీని కూడా చేర్చమన్నారు. 1,43,00,000కి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వర్తిస్తుంది. దీన్ని 3 విభాగాలుగా విభజించాం. ఒకటి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ మోడ్లో, దానికి ప్రతి కుటుంబానికి 1,60,00,000 కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇది ప్రీమియం కడుతుంది. మిగిలిన 5 లక్షల రూపాయల వరకు జన ఆరోగ్య యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారం వస్తుంది, కానీ అది 61 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన 1,00,00,000 కుటుంబాలకి తర్వాత ఈ 1,63,00,000 కుటుంబాలు ఏదైతే పూర్తిగా అనుకుంటున్నామో 25 లక్షల దాకా, ఆ 2.5 లక్షల పైబడి 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తుంది. దాని మీద రకరకాల మీటింగ్లు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులు ఏముంటాయి, ఇన్సూరెన్స్ స్టేక్ హోల్డర్స్తో కూడా అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. దానికి ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా తయారు చేశాం. తొందరలోనే టెండర్లు వెళ్తున్నాం. అడ్వాన్స్గా ఇప్పుడు దాకా చాలా ఆరోపణలు వచ్చేవి. ఆరోగ్యశ్రీ మాకు 2,500 కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్ళారు. ఆ సమస్య తలెత్తకుండా చాలా చోట్ల ఈ బకాయిలు పెట్టడం కారణంగా నెట్వర్క్ హాస్పిటల్లో నాకు కూడా ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎక్కడ చిన్న ఇదైందండి, ఇది అన్నారు, మాకు కట్టాల్సింది ప్రభుత్వం అని అన్నారు, అందుకని అని ఆ ఇబ్బంది రాకుండా ముందుగానే ప్రీమియం చెల్లించేస్తాం. ముందుగా ప్రీమియం చెల్లించడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అడ్మిషన్కి ప్రీ ఆథరైజేషన్ ఇవ్వడానికి 6 గంటల సమయం పడుతుంది. మేము తీసుకొస్తున్న కొత్త హైబ్రిడ్ మోడ్లో గంట లోపలే ఆథరైజేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు నిర్లక్ష్యం వల్ల అయినా 6 గంటల్లో ప్రీ ఆథరైజేషన్ ఇవ్వకపోతే ఏమైనా ప్రాణానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 6 గంటలు హయ్యర్ లిమిట్, అప్పర్ లిమిట్, అది అరగంటలో కావచ్చు, గంటలో కావచ్చు, 2 గంటల్లో కావచ్చు. కానీ అది లేకుండా గంట అప్పర్ లిమిట్ పెట్టేసి ఇవాళ ప్రీ ఆథరైజేషన్ కూడా ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒక పటిష్టమైన వ్యవస్థను దీన్ని చేస్తున్నాం. మీరు ఆర్ఎఫ్పీ అయిపోయింది కాబట్టి టెండర్లు పిలుస్తున్నాం. తొందరలోనే దాని మీద మీ బీజేపీ గుంటూరు జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో ఒక మోడీ గారి కానీ ఒక పాలాభిషేకం ఇట్లాంటి కార్యక్రమాలు ఏం చేపట్టారు, దీన్ని ఎలా మీరు చూస్తారు? అంటే వాళ్ళు చెప్తారా? చేసాం సార్ ఆల్రెడీ కార్యక్రమాలు. ఆయుష్మాన్ భారత్ కార్డులు 60 లక్షల మందికి ఇచ్చారని మీ రికార్డులో క్షేత్రస్థాయిలో ఇప్పుడు సచివాలయాల్లో ఇప్పుడు రికార్డు చేస్తున్నాం. ఓటీపీ ద్వారా సచివాలయాన్ని ఫోన్లు చేసి ప్రజలకి మీకు ఆయుష్మాన్ కార్డు వస్తుంది తొందరలో మీ వివరాలు చెప్పండి అని చెప్పి ఫోన్లో వివరాలు ఇచ్చేసినండి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో మీరు ఒకసారి పరిశీలన నేను అదే చెప్తున్నా అండి, అదే చేస్తున్నామని చెప్తున్నా. వయో దీని కింద 26 లక్షల మందిని కొత్తగా చేరుస్తున్నాం, అందుకనే జరుగుతున్నాయి. 61 లక్షల కుటుంబాలకి ఇచ్చేస్తున్నాయి.
కూటమిలో టీడీపీ జనసేన మాత్రమే పండగ చేసుకుంటున్నాయి. బీజేపీ వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఇవాళ మేము పెట్టాము, ఎక్కడ చూసినా పండగలు చేస్తున్నాం. నిన్న నేను అనంతపూర్లో చేసి వచ్చా, నేను సాయంత్రం ధర్మవరం చేసి వచ్చా. అందరం చేస్తా ఉన్నాం పండగ, కూటమి తరపున అందరం చేస్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ కార్యక్రమాల్లో చాలా వరకు కూడా కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన మాత్రమే కనిపిస్తున్నారు. బీజేపీ నాయకులు కనిపించట్లేదు ప్రజలు చర్చలు. ప్రజల్లో ఎక్కడ ఆ చర్చ ఉన్నట్టు నాకైతే కనిపించదు. ఎక్కడ పోయినా తండోపతండాలుగా వస్తున్నారు. అందరూ కలిసి పోటీ చేసాం, అందరూ కలిసి చేసి ఎన్నికలు ఎదుర్కొన్నాం. గవర్నమెంట్ నుంచి పాల్గొన్నట్టే పార్టీ నుంచి పాల్గొని అన్ని చోట్ల చేస్తున్నాం. ప్రజలంతా పాల్గొంటున్నారు. ఆ రకంగా మీరు మళ్ళీ ఏదో ఒక ఉద్దేశంతో ఏమన్నా ప్రతిపక్ష అజెండాతో ఏదో పెట్టాలి అని భావిస్తే మేమేం చేయలేం. కానీ ప్రతిపక్ష వాళ్ళు కొంతమంది అంటారు, ఖచ్చితంగా ప్రతిపక్షం ఆ మాట అంటుంది. ప్రజలు కాదు, మీరు చెప్తున్న ప్రజలు బహుశా వైసీపీ వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక చదివి దాన్ని చూసి మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ పత్రికలో రాస్తుంటారు ఇట్లా కూటమిలో విభేదాలు అని. అది చూసి ఎవరన్నా భావనలోకి వచ్చింటే దాన్ని మనం ఏం చేయలేం. చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. రైట్ మంత్రి గారు చెప్పాల్సింది చెప్పారు. ఒక్క నిమిషం. కరోనా విషయంలో కరోనా అంత ఆందోళనకరంగా లేదు. మేము నిరంతరం సమీక్షిస్తున్నాం. అందరికన్నా ముందుగా రాష్ట్రంలో సమీక్ష, ఎందుకంటే ఎప్పుడైతే సింగపూర్లో, హాంకాంగ్లో కేసులు వచ్చాయో అప్పుడే సమీక్ష నిర్వహించాం, గమనిస్తూ ఉన్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఒమిక్రాన్ వేరియంటు, మేము జినోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తూ ఉన్నాం. 3 జినోమ్ సీక్వెన్సెస్ ల్యాబొరేటరీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ జినోమ్ సీక్వెన్సెస్లో కొత్త స్ట్రెయిన్స్ ఏవి కూడా డెల్టా లాంటి ప్రమాదకరమైన స్ట్రెయిన్స్ కాదు. అయినప్పటికీ కూడా పరిస్థితి ఎలా వస్తుందో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో చూస్తూ దగ్గరగా గమనిస్తాను. దానికి సపరేట్గా ఒక టీంని పెట్టడం జరిగింది. దానికి ఏదే పరిస్థితి ఏదొచ్చినా అప్రమత్తంగా ఉండడం కోసం, ఎదుర్కోవడం కోసం దానికి కావాల్సిన ఈ టెస్టింగ్ కిట్లని 19 ల్యాబులు ఉన్నాయి మావి. 19 ఐసీఎంఆర్ ల్యాబులు, విఆర్డిఎల్ ల్యాబులు కానీ లేదా ఆర్టీపీసీఆర్ ల్యాబులు 19 ఉన్నాయి. వాటి అన్నింటిని పటిష్టపరిచాం. కావాల్సిన కిట్లని అందుబాటులో పెట్టాం. అదేవిధంగా ఈ N95 మాస్కులు కానీ, 3 లేయర్ మాస్కులు కానీ, లేదా పీపీఈ కిట్లు కానీ, లేదా శానిటైజర్ కిట్లు కానీ, ఇవైతే మామూలు వ్యక్తిగత దీని అవసరాల కోసం వాటిని కూడా కావాల్సిన వీటిలో మందులతో సహా కింద దాకా ఏర్పాటు చేసి పెట్టున్నాం. వీటిని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో అంత కేసులు లేవు. ఒక 73 కేసులు ఉంటే దాంట్లో 9 మాత్రం హాస్పిటలైజేషన్లు ఉంటే మిగిలిన కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నాయి. పరిస్థితిని గమనిస్తున్నాం. ఏమైనా వేరియంట్ ఏమైనా మారుతుందా, ప్రమాదకరంగా మారుతుందా, నిరంతరం ఇది చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు పూర్తి చేద్దాం. భారతీయ జనతా పార్టీ